హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు పాట్లెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ డెలిషియస్ అయిన పాట్లెస్ తాగి ఆస్వాదించండి. ఈ పాట్లెస్ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. చూస్తున్నారా ఎంత టేస్టీ డెలిషియస్ ఎమ్మీగా ఉందో. ఇప్పుడైతే నేను ఒక టిప్ చెప్తాను. మీరు కరివేపాకు ఒక 1 మంత్ వరకు నిల్వ ఉండాలంటే మీరు ఆ కరివేపాకు ఆకుల్ని ఒక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ కరివేపాకు ఆకులను వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ ఆకులు ఫ్రెష్గా 1 మంత్ వరకు ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం లస్సీ. ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో నేను ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను. 3 కప్పులు తీసుకుంటున్నానండి. చూడండి, ఇది 2వ కప్పు. 3 కప్పులు 3 కప్పులు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. 3. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ 5 వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్. 1 కప్పు చక్కెర. 3 కప్పులు పెరుగుకి 1 కప్పు చక్కెర సరిపోతుంది. మీరు ఇంకా చక్కెర ఎక్కువ తినేవాళ్ళు మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. పాలు వేసుకోవాలండి. పాలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఇంకా బీట్ చేసుకుందాము దీన్ని. నేనైతే బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో బీటర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. ఈ లస్సీ మంచి చలవండి. మీ పిల్లలు ఇష్టంగా తాగుతారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఎప్పుడైనా రిఫ్రెష్మెంట్ కోసం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పిల్లలే కాదండి, పెద్దలు అందరూ తాగొచ్చు ఈ పాట్ లస్సీని. నేను చేసేది వచ్చి స్వీట్ లస్సీ అండి. ఒకవేళ మనకి స్వీట్ నచ్చని వాళ్ళు మనం సాల్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది వచ్చేసి మనము కొంచెము అల్లము, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ లస్సీ ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. మీరు కావాలంటే ఈ లస్సీలో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రీమీగా టెక్స్చర్ ఎట్లా ఉందంటే అసలు ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉందండి. పోస్తూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు కావాలంటే కొంచెం సినమన్ పౌడరు, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైన డెకరేషన్ కోసం సినమన్ పౌడర్ వేసుకుంటున్నాను. అదే చెక్క పొడి అండి. మీరు కావాలంటే ఇలాచీ పొడి వేసుకోవచ్చు, ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మ్యాంగో వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు. ఇవి మీ ఇష్టం అండి. ఫ్రూట్ లస్సీ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. పిల్లలు మీ ఇంట్లో ఫ్రూట్ లస్సీ తాగట్లేదు అంటే, ఫ్రూట్స్ అసలు తినరు కదా, వాళ్ళకి ఇలా చేసి ఇవ్వచ్చు, బాగా తాగుతారు. మనకి లస్సీ వచ్చి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. ఇది మంచి ప్రోటీన్, కాల్షియం, హెల్త్ ఫర్ బోన్స్ అండి. చూస్తున్నారా క్రీమీగా టెక్స్చర్ చూస్తే ఎంతో బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.